ఎప్పటిలాగే ఈరోజు మరో సరికొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయకపోయినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఇవాటి స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. మా నాన్నగారు చిన్నతనంలో ఉండగా జరిగిన సంఘటన ఇదే. మాది ఓ మారుమూల చిన్న పల్లెటూరు. అప్పట్లో పల్లెల్లో ఉండేవాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి. పెద్దవాళ్ళంతా పనులకు పోయేవారు, పిల్లలు ఎంచక్క ఆడుకునేవారు. ఇక మా నాన్నగారు పెరిగి పెద్దవారయ్యారు. ఎప్పటిలాగే మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఇక మా నాన్నగారి వద్దకు అతని స్నేహితుడైనటువంటి సూర్య వచ్చాడు. ప్రతిరోజులాగే బావికి వెళ్దా రమ్మని పిలిచాడు. ఇక మా నాన్నగారు లేచి వెళ్ళాలి అనుకున్నారు. కానీ వాళ్ళ అమ్మవారిని వద్దని వారిస్తుంది. ఈరోజు అమావాస్య, పైగా బావిలో స్నానాలేంటి, పెళ్లి కాని పిల్లలు ఈ మధ్యాహ్న సమయంలో ఆ బావికి వెళ్ళకూడదు అని చెప్పింది. మా నాన్నగారికి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు నచ్చకపోవటంతో ఇంకెవరికైనా నీతులు చెప్పు, మాకు కాదు అంటూ విసుక్కుంటూ తన స్నేహితుడైన సూర్యంతో కలిసి వెళ్ళిపోయారు. ఇద్దరూ కలిసి పొలాల్లోంచి నడుచుకుంటూ మా ఊరికి చాలా దూరంగా ఉన్నటువంటి శ్మశానానికి దగ్గరలో ఉన్న బావి వద్దకు చేరుకున్నారు. అది వేసవి కాలం కావటంతో వేడి గాలులు విపరీతంగా వీస్తున్నాయి. బావి వద్దకు చేరుకునేసరికి ఇద్దరు బాగా అలసిపోయారు. ఒళ్ళంతా మండిపోవటంతో దుస్తులు కూడా విప్పకుండా అలానే బావిలోకి దూకేశారు. బావిలో నీళ్లు చల్లగా ఉండటంతో ఇద్దరు హాయిగా ఈత కొడుతూ సరదాగా గడుపుతూ ఉన్నారు. నెత్తిన ఉన్న సూర్యుడు నిప్పులు వర్షం కురిపిస్తున్నాడు. సరిగ్గా సమయం మధ్యాహ్నం 1 గంట కావస్తుంది. ఇద్దరు పోటీపడి బావిలో అడుగు భాగంలోకి వెళ్ళి మళ్ళీ పైకి తేలుతూ ఉన్నారు. అలా కాస్త సమయం గడిచింది. ఇక మా నాన్నగారికి కాస్త విశ్రాంతి తీసుకోవాలి అనిపించింది. బయట విశ్రాంతి తీసుకుంటున్నారు. సూర్యం మాత్రం ఇంకోసారి ఆ బావి యొక్క అడుగు భాగంలోకి వెళ్ళొద్దామని వెళ్ళబోయాడు. కానీ మా నాన్నగారు ఇంకా వెళ్ళొద్దు, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పారు. ఈ ఒక్కసారి మాత్రమే అంటూ సూర్యం బావి లోతులోకి వెళ్ళారు. బావి చాలా లోతులో ఉంటుంది. సూర్యం చేరుకోబోతున్నాడు. లోపల భాగం చాలా ప్రశాంతంగా ఉంది. సూర్యం కళ్ళు మూసుకుని లోనికి దూసుకుపోతున్నాడు. అతని కాలికి అడుగు భాగం తాకింది. వెంటనే కళ్ళు తెరిచి చూడాలి అనుకున్నాడు. ఇక అంతలో తన దేహాన్ని ఎవరూ తాకినట్టుగా అనిపించింది. సూర్యం ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. ఆ దృశ్యం చూడగానే ఒక్కసారిగా అతని శరీరం కంపించిపోయింది. తన ఎదురుగా ఒక చిన్న అమ్మాయి దేహం నీటిలో తేలుతూ కనిపించింది. ఇక అమ్మాయి ముఖం పోల్చుకోలేని విధంగా ఉంది. ఆ శరీరం గుర్తుపట్టలేనంతగా ఉబ్బిపోవటంతో అది చూసిన సూర్యానికి వెన్నులో వణుకు మొదలైంది. భయంతో వణుకుతున్న స్వరం సరి చేసుకుని ఒడ్డున ఉన్న మా నాన్నగారిని పిలవాలి అనుకున్నాడు. కానీ భయంతో తన గొంతు మోగపోయింది. తన కళ్ళ ముందు నీటిలో తేలుతూ ఉన్న మృతదేహం ఓ భయంకరమైన పిశాచంలా కనిపిస్తోంది. దేహమంతా ముక్కలు ముక్కలుగా తెగ వేలాడుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి బావిలో పడి చాలా రోజులు గడిచినట్లయింది. శరీరం అంతా కప్పలు పీక్కుతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖం మాత్రమే ఉంది, కళ్ళు లేవు. కానీ గుడ్లను కూడా చేపలు పీకుతుంటూ కనిపిస్తున్నాయి. సూర్య వేగంగా పైకి తేలాలని చూస్తున్నాడు. కానీ తనకి శక్తి లేకపోవడంతో పైకి లేవలేకపోతున్నాడు. అప్పటికే ఒడ్డున పైనున్న మా నాన్నగారు సూర్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ సూర్యం ఎంతసేపటికి పైకి రావటం లేదు. నీటిలో గాలి బుడగలు పైకి తేలుతూ కనిపిస్తున్నాయి. ఇక మా నాన్నగారు సూర్యం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరింత ఎక్కువగా బుడగలు తేలటంతో మా నాన్నగారికి అనుమానం వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే బావిలోకి దూకారు. అడుగు భాగంలోకి చేరుకున్నారు. వెళ్ళి చూస్తే సూర్య ఊపి అందక నీటిలో విలువెలా కొట్టుకుంటున్నాడు. ఇక మా నాన్నగారు వెంటనే సూర్యాన్ని తన భుజాలపై వేసుకుని ఈదుకుంటూ పైకి చేరుకున్నారు. ఇక అప్పటికే సూర్య నీళ్లు తాగేయటంతో ఊపిరి ఆడికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. తనకు తెలిసిన సాధనతో సూర్యం తాగిన నీళ్ళన్నీ కక్కించారు. సూర్యం కాస్త ఊపిరి పీల్చుకున్నాక ఇంటికి తీసుకువచ్చారు. ఇంట్లో ఆ విషయం తెలిస్తే ఎక్కడ తిడతానేమో అన్న భయంతో ఆ విషయాన్ని రహస్యంగా దాచుకున్నారు. ఆ రాత్రి 12 గంటల సమయంలో
అంతా నిద్రపోతూ ఉన్నారు. సూర్యం ఇంట్లోంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళాడు. శ్మశానంలో ఓ సమాధిపై కూర్చున్నాడు. కొంతసేపటికి సూర్యం వాళ్ళ అమ్మకు మెలకు వచ్చింది. తాను లేచి చూస్తే ఇంట్లో సూర్యం కనిపించడం లేదు. చాలా సమయం వేచి చూసింది, అయినా తాను కనిపించలేదు. ఒకవేళ బాత్రూమ్ కోసం వెళ్ళుంటే ఈ పాటికి తిరిగి వచ్చేయాలి కదా, మరి ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళాడు అని వెతికింది. ఎక్కడా తాను కనిపించడం లేదు. వెంటనే ఇంట్లో వారందరినీ నిద్ర లేపింది. వారంతా సూర్యం కోసం వెతకసాగారు, కానీ ఎక్కడా తాను కనిపించలేదు. ఆ రాత్రి గడిచింది. ఉదయం 7 గంటల సమయంలో సూర్యం శ్మశానంలో ఓ సమాధిపై పడుకుని ఉన్నాడు. అతన్ని గమనించి ఇంటికి తీసుకువచ్చారు. సూర్యం ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు. ఏమైందా అని అనుకుంటూ ఒకవేళ ఏమైనా ఒంట్లో బాగోలేదేమో అని వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు. అయినా ఎలాంటి మార్పు లేదు. ఎంతో మంది వైద్యులు కలిశారు, దానికి పరిష్కారాలు లభించటం లేదు. పగలంతా బాగానే ఉంటున్నాడు, కానీ రాత్రి అయితే చాలు శ్మశానంలోకి వెళ్ళి పడుకుంటున్నాడు. రోజు రోజుకు తన పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. అతని యొక్క శరీరం కూడా కృషించుకుపోతుంది. ఇక అతని స్వరపేటకు కూడా మార్పు చెందింది. ఒక చిన్న అమ్మాయి వలె మాట్లాడసాగాడు. కానీ ఇదంతా ఏదో హెల్త్ ఇష్యూ అయి ఉంటుంది అనుకున్నారు. పైగా ఆ రోజుల్లో హాస్పిటల్స్ కి సౌకర్యాలు కూడా పెద్దగా లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఊరుకున్నారు. యుక్త వయసులో ఉండటంతో తన గురించి ఎవరికీ చెప్పుకోలేక ఎవరికంటా అతని పరిస్థితిని పడనేయకుండా ఇంట్లోనే దాచిపెట్టుకున్నారు. ఆ రోజు అమావాస్య, పైగా ఆదివారం నాడు అర్ధరాత్రి సమయంలో సూర్యం నిద్ర లేచి ఇంట్లో వారందరిపై దాడి చేయాలని చూస్తున్నాడు. ఇక అంతా నిద్ర లేచి అతని ప్రవర్తనకు భయపడిపోయారు. చూస్తుండగానే ఒక పిచ్చివాడిగా మారిపోయాడు. ఇంట్లో ఉన్న వారందరితోనూ కూడా మీరు వెంటనే బయటకు వెళ్ళండి, నేను చావాలి అని గట్టి గట్టిగా అరుస్తూ అందరినీ భయపెట్టడంతో అతని అరుపులు విని ఇరుగు పొరుగు వాళ్ళంతా నిద్ర లేచారు. ఇక అప్పటికే సూర్యం తన శరీరాన్ని తాను గాయపరుచుకుంటున్నాడు. మిగతా వాళ్ళపై చిందులు తొక్కుతూ ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇక వారంతా వీధిలో వాళ్ళ సహాయంతో సూర్యాన్ని ఒక రూమ్ లో బంధించారు. అది ఎలాంటి మెడికల్ ప్రాబ్లం కూడా కాదని చెప్పారు అంతా. ఇంకా అలానే ఉంచితే అతని ప్రాణాలకి ప్రమాదం జరగవచ్చు అని చెప్పటంతో తెల్లవారే వరకు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకుండా అతనికి కాపలాగా ఉండి ఆ మరుసటి రోజు ఓ కాటి కాపల వద్దకు వెళ్ళి సూర్యం యొక్క పరిస్థితిని వివరించారు. ఇక ఆ రోజు సాయంత్రం ఆ కాటి కాపరి వాళ్ళ ఇంటికి వచ్చాడు. సూర్యాన్ని పరీక్షిస్తే అతన్ని ఓ ప్రేతాత్మ ఆవహించిందని తెలియజేశాడు. ఇక ఆ ఇంట్లోనే పరిహారం నిర్వహించారు. అంతవరకు పిచ్చివాడిలా ప్రవర్తించినటువంటి సూర్యం కాటి కాపరితో ఇలా అన్నాడు, నువ్వు నన్నేం చేయలేవు. సూర్యాన్ని చంపకుండా నేను ఇక్కడ నుండి కదలు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో చేసుకో. మోకాలపై కూర్చున్నాడు. 2 మోకాలను చేతులను భూమిని తాకేసరికి సూర్యాన్ని ఆవహించిన శక్తి మరింతగా పెరిగింది. కాటి కాపరి చుట్టూ చేరి ఉన్న జనంతో తన కాళ్ళు చేతులు భూమిని ఆనుకుని ఉన్నంతసేపు ఆ ఆత్మను ఎవ్వరూ ఏమీ చేయలేం, అస్సలు దాన్ని కట్టడి చేయలేం అని చెప్పగా వారంతా సూర్యాన్ని పైకి లేపాలని చూశారు. కానీ తాను 1 ఇంచు కూడా కదలటం లేదు. సూర్యం భూమికి ముక్కును అంచి గట్టిగా వాసన పీలుస్తూ ఒక జంతువులా ప్రవర్తించాడు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే చేసేదేమీ లేదని మాట్లాడుతోంది ఆ ప్రేతాత్మ. కాటి కాపరి తన విద్యలన్నీ ఆమెపై ప్రయోగిస్తున్నాడు. కానీ సూర్యాన్ని ఆవహించి ఉన్న ఆ ప్రేతాత్మ మాత్రం కాటి కాపరిని మరింతగా రెచ్చగొడుతుంది. ఇక అప్పటికే సమయం రాత్రి 12 గంటలు దాటింది. ఇంకా దీన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదని ఇలాంటి పరిహారాలతో మనం దీనిని ఏమీ చేయలేమని భావించి సూర్యం యొక్క శరీరాన్ని నల్లని దారాలతో చుట్టి సూర్యాన్ని ఆవహించి ఉన్న ఆ ప్రేతాత్మ అతన్ని వీడిపోకుండా బంధించి ఇంట్లో ఉన్న వారందరినీ బయటకు పంపించారు. కొన్ని ఎండు మిరపకాయలు తీసుకువచ్చి బాగా మండుతూ ఉన్న అగ్ని నిప్పుల్లో వేసి తనని లోపల విడిచిపెట్టి తలుపులు బిగించి కాటి కాపరి కూడా బయటకు వెళ్ళిపోయాడు. ఆ మిరపకాయల పొగతో ఇల్లంతా నిండితే ఆ ప్రేతాత్మ భయంకరంగా రోధిస్తుంది. విడిచిపెట్టమని ప్రాధేయపడుతుంది.
ఆమె రుద్ర చాలా భయంకరంగా అనిపించింది. ఇంకా అలానే విడిచిపెట్టారు. ఇక ఆ ప్రాతాత్మ దాన్ని భరించలేక ఎన్నో ప్రమాణాలు చేస్తోంది. నేను ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను. కాటి కాపరిని తలుపు తెరిచాడు. ఇక అప్పటికే ఆ ప్రాతాత్మ భయంతో వణికిపోయింది. మరి ఎవరు నువ్వు అని అడగటంతో తన పేరు చెప్పింది. తనదే అదే ఊరని, సూర్యన్ తాను కలిసి చదువుకుంటున్న రోజునని, మేమిద్దరం అప్పటికి చాలా చిన్నపిల్లలం. ఒకరోజు మాకంటే పెద్దవాళ్ళు ఆ బావిలో స్నానం చేస్తూ ఉండగా మేము కూడా అక్కడికి వెళ్ళాలనుకున్నాం. కానీ మేము చిన్నవాళ్ళమని మమ్మల్ని అడ్డుకున్నారు. ఓ గంట కాలం వేచి చూసి వాళ్ళంతా వెళ్ళిపోయాక మేమిద్దరం వెళ్ళాం. ఇద్దరం కలిసి బావి ఒడ్డున ఉండగా సూర్యన్ నన్ను ముందు బావిలో దిగమన్నాడు. నాకీత రాదు, నేను బావిలో దిగను అని చెప్పి దూరంగా జరుగుతూ ఉండగా తాను నన్ను పట్టుకొని ఏం కాదులే దిగు, తర్వాత నేను వస్తాను అని చెప్పి నన్ను ముందుకు నెట్టాడు. నేను ఆ బావిలో పడిపోయాక నా ప్రాణాలు విడిచిపెట్టాను. ఈ ఘటన జరిగి సుమారుగా 15 ఏళ్ళు గడిచింది. అలా చనిపోయిన నేను ప్రాతాత్మగా మారాను. నా పగ తీర్చుకోవాలని చూస్తున్నాను. నేను చాలా కాలం నుండి ఇతని కోసం ఎదురు చూశాను. క్రిందటి అమావాస్య నాడు సూర్యన్ నా కంట పడగా నేను ఇతన్ని ఆవహించాను అని చెప్పింది. ఇక ఆ రోజు అర్థమైంది, ఆ అమ్మాయిని సూర్యన్ చంపేశాడని. ఇక ఆ కారణం చేత ఆమె ఆత్మ సూర్యాన్ని తీసుకుపోవాలి అనుకుంది. కానీ ఆ ప్రేతాత్మ కోరిక ఎలా తీరుతుంది? కాటి కాపరి సూర్య యొక్క దేహం నుండి ఆ ఆత్మను వేరు చేసి ఇక ఎవరిని బాధించకూడదని మాట తీసుకుని ఆమెను విడిచి